సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే పి లైలయ్య. తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభను విజయవంతం చేయాలన్న నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. ఎన్నో మహోన్నతమైన సేవలు అందించిన సంస్కరణల యోధుడు బాబు జగజీవన్ రామ్ అన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ప్రమాదాల నివారణకు వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలన్న జిల్లా ఎస్పీ చందనా దీప్తి. నీటి బోర్డును పరిశీలించిన కమిషనర్ జి రామలింగం. ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జీవితం అత్యంతం స్ఫూర్తిదాయకమన్న ఎన్జీయూ ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. చౌటుపల్లిలోని రాజీవ్ స్మారక భవనంలో ఘనంగా దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 116వ జయంతి వేడుకలు. వాసవి వనితా క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ల బృందంచే ఉచిత మెగా వైద్య శిబిరం. బాబు జగజీవన్ రామ్ కు ఘనంగా నివాళులు అర్పించిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి. సమాజ సేవలో వాసవి క్లబ్ ఎన్నో సేవలు అందిస్తుందన్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ శిల్ప. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి చూస్తుందన్న కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండపల్లి సరోజ. సూర్యాపేటలో ఘనంగా ఏఐసిసి సభ్యుడు రామ్రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. స్వాతంత్ర సమరయోధుడు, దళిత జన బాంధవుడు, సమతావాది, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జగజీవన్ రామ్ గారి విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పేర్ల ఆయలయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుడు, దళిత జనబాంధవుడు, సమతావాది, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జగజీవన్ రామ్ గారి విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు భారతదేశానికి అనేక సేవలు అందించారని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. चार फोटो తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డిలు పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకు నల్గొండ నియోజకవర్గం నుండి 10,000 మందితో జనజాతరకు వెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జనజాతర కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నల్గొండ నుండి తుక్కుగూడకు కార్యకర్తల వాహనాలు బయలుదేరుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులంతా జనజాతర బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. వేసవిలో మండే ఎండలను దృష్టిలో ఉంచుకొని సమావేశానికి హాజరయ్యే కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మణిమద్ది సుమన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాడుగులపల్లి జెడ్పీటీసీ సైదులు, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్,
పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూతో కలిసి పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేయడంతో పాటు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూతో కలిసి పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, విశిష్ట పార్లమెంటరియన్, దేశ తొలి కార్మిక శాఖ మంత్రి, అలాగే ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో మహోన్నతమైన సేవలు అందించారని అన్నారు. కేంద్ర కార్మిక మంత్రిగా అమలు చేసిన కార్మిక చట్టాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయని, కార్మిక సంక్షేమానికి ఎనలేని సేవలు అందించారని, అలాగే ఏప్రిల్ నెలలో 3 మహనీయులు జన్మదిన వేడుకలు జరుపుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, అదనపు ఎస్పీ ఎం నాగేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ అధికారిని లత, జిల్లా అధికారులు, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ చందనదీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ చందనదీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే, స్టేజ్ హైవేలపైన, యాక్సిడెంట్ ప్రోన్ బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రధాన చౌరస్తాలో రేడియం స్టిక్కర్లతో కలిగిన బారికేడ్లను, కీలకమైన కూడళ్ల వద్ద లైటింగ్, స్పీడ్ నియంత్రణ కోసం మలుపుల వద్ద సూచికలు, బ్లింకింగ్ లైట్స్, బౌలర్స్ ఏర్పాటు చేస్తూ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని అన్నారు. రాత్రి సమయాల్లో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనదారులకు, ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్యపరుస్తున్నామని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని అన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ యందు వేసవికాలం దృష్ట్యా నీటిని సక్రమంగా జరుపుటకు అవసరమైన చర్యలలో భాగంగా నీటి బోర్డులను కమిషనర్ జి రామలింగం, డిఈఈ శారదతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ యందు వేసవికాలం దృష్ట్యా నీటి సక్రమంగా జరుగుటకు అవసరమైన చర్యల్లో భాగంగా నీటి బోర్డులను కమిషనర్ జి రామలింగం, డిఈఈ శారదతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఈ పరిశీలనలో భాగంగా వాటర్ లీకేజ్లను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేసి లీకేజ్లను పునరుద్ధరించాలని ఆదేశించారు. అదేవిధంగా బోర్ మోటార్ల ద్వారా జరిగే నీటి సరఫరా పనితీరును పరిశీలించి సరైన రీతిలో సరఫరాకు పలు సూచనలు చేశారు. వేసవికాలం దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బాపూజీ జగ్జీవన్ రామ్ జయంతికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన బాపూజీ జగ్జీవన్ రామ్ జయంతికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అతి చిన్న వయసులోనే చట్టసభల్లో ప్రవేశించి విశేషమైన పరిపాలన, రాజకీయ అనుభవంతో దేశానికి ఎనలేని సేవలు చేసిన బాపూజీ జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని తెలిపారు.
దేశం ఎదుర్కొన్న అనేక అధ్యాపక పరిస్థితుల్లో చారిత్రాత్మకమైన విధాన నిర్ణయాల రూపకల్పన అమల్లో బాపూజీ మరవలేనిదని అన్నారు. నాటి సామాజిక అసమానతలపై ప్రశ్నల విడిబాకులు సంధించి ఆత్మగౌరవ నినాదంగా ముందుకు నడిపించిన తీరు ఉపాధ్యాయక పరిస్థితుల్లో సొంత రాజకీయ వేదికకు సైతం వెనుతీయలేదని అన్నారు. పసితరం నుండి జాతీయ భావాలు కలిగి స్వతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొని అనంతరం ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ మంత్రిగా దేశానికి విశేషమైన సేవలందించారని కొనియాడారు. విద్యార్థులు జాతీయ నాయకుల జీవితాలను అధ్యయనం చేసి స్ఫూర్తిని నింపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ్సాగర్, ఎన్ఎస్ ప్రోగ్రాం అధికారులు సుధాకర్, శ్రీనివాస్, వగ్గు సైద్లు, హరి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని స్థానిక రాజీవ్ స్మారక భవనంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి పాల్గొని ప్రసంగించారు. చౌటుప్పల్ పట్టణంలోని స్థానిక రాజీవ్ స్మారక భవనంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి పాల్గొని మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు సామాజిక న్యాయమే ఊపిరిగా, అట్టడుగు అణగారిన వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అలుపెరగని కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతానికి విశేష సేవలు అందించిన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు అని అన్నారు. బాబు జగ్జీవన్ రావు ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, చిట్టంపల్లి శ్రీనివాసరావు, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రామచంద్రం, మాజీ ఎంపీటీసీ మల్కాపురం నరసింహ, రాజీవ్ ట్రస్ట్ కార్యదర్శి నల్ల నరసింహ, సీనియర్ నాయకులు చింతల సాయిలు, ఎస్ఎస్ఎల్ బ్లాక్ అధ్యక్షులు ఉదరి నరసింహ, ఎన్ఎస్యుఐ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు రాచకొండ భార్గవ్, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు మాదగోని శేఖర్ గౌడ్, ఓబీసీ సెల్ జిల్లా కన్వీనర్ కుర్నాల వెంకటేశం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఉదరి శ్రీనివాస్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు అంగోత్ శ్రీనివాస్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి ఎర్ర విక్రమ్ గౌడ్, మసనం శ్రీనివాస్, బెడదం లింగస్వామి, తగరం నాగరాజు, కోడి కృష్ణ, కందగడ్ల చరణ్, జొన్నగంటి మహేష్, ఊదరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో అపోలో రీచ్ హాస్పిటల్లో వాసవి క్లబ్, బాహుబలి, వాసవి వనితా క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అత్యుత్తమ డాక్టర్ల బృందంచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ దంపతులు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 104A గవర్నర్ రాచర్ల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో అపోలో రీచ్ హాస్పిటల్లో వాసవి క్లబ్, బాహుబలి, వాసవి వనితా క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అత్యుత్తమ డాక్టర్ల బృందంచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచందన్ దంపతులు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 104A గవర్నర్ రాచర్ల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హైస్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, దామరచెర్ల యువ క్రీడాకారులకు ఆట సామాగ్రి,
గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలు గుర్తించి వారికి చీరలు, మగవారికి ధోతి, టవల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ 7 చైర్మన్ సాము శ్రీనివాస్, జోన్ చైర్మన్ నకరకంటి సత్యనారాయణ, వాసవి క్లబ్ బాహుబలి అధ్యక్షులు కోటగిరి లక్ష్మణ్, కార్యదర్శి ఏచూరి చిన్నకనకయ్య, కోశాధికారి దేవరశెట్టి భాస్కర్ మరియు వాసవి క్లబ్ వనితా అధ్యక్షులు చిట్టప్రోలు నాగలక్ష్మి, కార్యదర్శి ఈగ జ్యోతి, కోశాధికారి మారం ప్రమిళ, ఆర్యవైశ్య మిత్రులు పాల్గొన్నారు. అపోలో హాస్పిటల్ చూసే విధంగా ఐడోనేషన్ చేపిస్తున్నారు. కమలాకర్ గారి సౌజన్యం దామర్చల్లో 2 క్లబ్లు పెట్టారండి. వారికి క్లబ్స్ పెట్టిన నెంబర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అపోలో హాస్పిటల్, విక్స్ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య శిబిరం మన డాక్టర్ భరత్ గారు, దామర్చర్ల బాహుబలి క్లబ్ వనితా క్లబ్ వారు ఇక్కడ చీరల పంపిణీ, అదేవిధంగా తోతుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి, జై జై వాసవి. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు గుడ్ విల్ విజిట్ డిస్ట్రిక్ట్ 104లో ఇన్ ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా 100 days సర్వీస్ సెలబ్రేషన్ తోటి స్టార్ట్ అయింది. నిన్న ఒక 4 క్లబ్లు సర్వీస్ అగ్రీ చేశారు. ద బిగ్గెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండర్ ద స్కై, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తోటి ఈ యొక్క అవార్డు తీసుకున్నటువంటి ఆర్గనైజేషను ఈరోజు 104లో డిస్ట్రిక్ట్ 104లో రీజియన్ 7 రీజియన్ చైర్మన్ సామా శ్రీనివాస్ గారు, సత్యన్ గారు, జెర్సీ సత్యన్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం దామర్చలలో బాహుబలి క్లబ్ వచ్చినటువంటి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సంయుక్తంగా వనిత వారు మహిళల వారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు చక్కగా అద్భుతమైన కార్యక్రమాలు, నవరత్న ప్రోగ్రామ్స్లో భాగంగా ఇప్పుడు హెల్త్ క్యాంప్ అపోలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విజిట్లో భాగంగా మెగా హెల్త్ క్యాంపు, స్పోర్ట్స్ కిట్, స్కూల్ సబ్జెక్ట్ స్పోర్ట్స్ కిట్, స్టూడెంట్స్కి ఎగ్జామ్ ప్యాడ్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది వారి సేవలను గుర్తిస్తూ వారికి చీరల పంపిణీ, మగవారికి ధోతీల టవల్ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ నాకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దర్శనము, టెంపుల్, మత విషయం అంతా చాలా బాగా చేస్తూ ఉంటారు. సర్వీస్ చాలా బాగా చేస్తూ ఉంటారు. మనకి ఇంటర్నెట్ అప్లికేషన్ పిన్ను ప్రెసిడెంట్ వాళ్ళకు డౌన్లోడ్ కూడా అంతర్మే ఇచ్చినాము. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్గా చేయండి. ఇంట్లో మన వాసవి క్లబ్ మన సంస్థని నెక్స్ట్ లెవెల్కి ఎత్తుమేందుకు మన జోన్ చైర్మన్ గారు వీళ్ళందరినీ అసలు చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. కోసుమంచిలో భారత తొలి ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పాలేరులోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కోసుమంచిలో భారత తొలి ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పాలేరులోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అర్హులందరికీ ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు అందబోతున్నాయని అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమావేశమై ముచ్చటించారు. అందరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం వారితోనే కలిసి భోజనం చేశారు. పొంగులేటి యువసేన కబడ్డీ పోటీల బ్రోచర్ ఆవిష్కరించారు. శుక్రవారం గుడ్విల్ విజిట్లో భాగంగా సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో వాసవి ఎన్ఆర్ఐ కేసీజీఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 1,25,000 రూపాయలతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. శుక్రవారం గుడ్విల్ విజిట్లో భాగంగా సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో వాసవి ఎన్ఆర్ఐ కేసీజీఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 1,25,000 రూపాయలతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సహకారంతో అపూర్వ బరిదుల పాఠశాలకు టేబుల్స్, ఆలేటి ఆటం వరల్డ్కు ఫ్రిడ్జ్, ప్రభుత్వ పాఠశాల నెంబర్ 2 విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, క్రీడా వస్తువులు, 8 మంది నిరుపేద మహిళలకు చీరల పంపిణీ, గర్భిణీలకు శ్రీమంతాలతో పాటు చీరల పంపిణీ, పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు.
పలు దేవాలయాలకు ఎలక్ట్రికల్ సామాగ్రి, రైస్ కుక్కర్, గ్యాస్ పొయ్యిలు, వ్రతపీటలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కేసీజీఎఫ్ క్లబ్ అధ్యక్షులు తాళ్లాడ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దాచపల్లి సత్యనారాయణ, కోశాధికారి అనంతుల రవీందర్, ఆర్సీలు మిర్యాల వెంకటేశ్వర్లు, గవర్నర్ రాచర్ల కమలాకర్, వేణుమాధవ్, కలకొట్ట లక్ష్మయ్య, మీలా వాసుదేవ్, ఐఈసీ ఆఫీసర్స్ బండారు సత్యనారాయణ, ఎల్వి కుమార్, ఐపీసీలు తాళ్లాడ సోమయ్య, గుండా శ్రీధర్, రాచకొండ శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, తెరెట్పల్లి సతీష్, మిర్యాల సుధాకర్, యామ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి, అక్కంపల్లి గ్రామాలలో గ్రామ సంఘబంధం అధ్యక్షురాలు నీలం మమత, కేశబోయిన రాణిలు, నాతాళ్లగూడెం, మందాపురం గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ శిల్పాలు ఐకేపీ కేంద్రాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి, అక్కంపల్లి గ్రామాల్లో గ్రామ సంఘ బంధం అధ్యక్షురాలు నీల మమత, కేశబోయిన రాణి, నాతాళ్లగూడెం, మందాపురం గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ శిల్ప ఐకేపీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి నష్టపోవద్దని అన్నారు. రైతులు వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తరలించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం జానీ, సిసి అశోక్, పంచాయతీ కార్యదర్శులు లింగస్వామి, ప్రవీణ్, గ్రామ సంఘ బంధం అధ్యక్షురాలు పల్సం లలిత, జూకంటి సుభద్ర, ఏఈఓ వెంకటేశం, విఏఓ దేశపాక సంతోష, బాలమణి, కోశాధికారులు అండాలు, కార్యదర్శులు ఉమా, కావ్య, ఆయా గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో జరుగుతున్న జర ఓకే. శుక్రవారం నల్గొండ మండలం దండంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల కన్వీనర్ దండంపల్లి సరోజ పాల్గొని ప్రసంగించారు. శుక్రవారం నల్గొండ మండలం దండంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తున్న బీజేపీని ఓడించాలని
పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టంలో నిర్దేశించిన మౌలిక సదుపాయాలు, మంచినీరు, పనిముట్లు, మెడికల్ కిట్టు, దూర ప్రాంతాలకు వాహన సదుపాయం కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఎండాకాలం ఎండ తీవ్రత అధికంగా ఉండడం వలన కొలతల ద్వారా కూలీ నిర్ణయించడం వలన రోజు కూలీ 150 రూపాయలు దాటడం లేదని అన్నారు. కొలతలతో సంబంధం లేకుండా రోజు కూలీ 600 రూపాయలు, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగిన కూలీలకు వైద్య సదుపాయం కల్పించాలని, వడదెబ్బ ఇతర ప్రమాదాలతో మరణించిన కూలీలకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు గత 4 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ రాక కార్మికుల హాజరు నమోదు ఫోటోల ద్వారా చేయడం పద్ధతి వలన సాంకేతిక కారణాలతో కూలీల నమోదులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆన్లైన్ నమోదు విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ మండల కార్యదర్శి గోలి నరసింహ, చింతపల్లి సైదమ్మ, రేణుక, మల్లెబోయిన ఇందిర, గోపగాని కవిత, వెంకన్న, లింగమ్మ, భాగ్య, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించి అనంతరం వారు మాట్లాడారు. మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి, పోతు భాస్కర్లు కేక్ కట్ చేసి సర్వోత్తమారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్వోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు పొందాలని అన్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. తండ్రి బాటలో పయనిస్తూ ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బైరు శైలేందర్, ఎలిమినేటి అభినయ్, చింతల రమేష్, వీరన్న నాయక్, గడ్డం వెంకన్న, చెంచాల శ్రీనివాస్, రావుల రాంబాబు, కుందమల్ల శేఖర్, గండూరి రమేష్, ఆలెటి మాణిక్యం, గాజుల రాంబాయమ్మ, నరేందర్ నాయుడు, సాయినీత తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ పాలెం ఎమ్మెల్యే పి లైలయ్య. తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభను విజయవంతం చేయాలన్న నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. ఎన్నో మహోన్నతమైన సేవలు అందించిన సంస్కరణల యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ప్రమాదాల నివారణకు వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలన్న జిల్లా ఎస్పీ చందనా దీప్తి. నీటి బోర్డును పరిశీలించిన కమిషనర్ జి రామలింగం. ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం అత్యంతం స్ఫూర్తిదాయకమన్న ఎన్జియు ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. చౌటుపల్లిలోని రాజీవ్ స్మారక భవనంలో ఘనంగా దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు 116వ జయంతి వేడుకలు. వాసవి వనితా క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ల బృందంచే ఉచిత మెగా వైద్య శిబిరం. బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు అర్పించిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి. సమాజ సేవలో వాసవి క్లబ్ ఎన్నో సేవలు అందిస్తుందన్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ శిల్ప. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి చూస్తుందన్న కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దన్నపల్లి సరోజ. సూర్యాపేటలో ఘనంగా ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.